హలో అండి. ఈరోజు నేను ఇంట్లో బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. దాని కొరకు స్టవ్ వెలిగించి సిమ్లోనే ఉంచి దానిలో ఆయిల్ వేసానన్నమాట. గిన్నె కొంచెం వేడయ్యి ఆయిల్ వేడవుతూ ఉంటే ఈలోపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం అనేసి కట్ చేస్తున్నాను. అవి సన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి వేయించాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఏ కూరైనా సరే సిమ్లో పెట్టుకొని నిదానంగా వండుకుంటేనే బాగా ఉంటుంది. హైలో పెట్టి ఒక్కోసారి వండేస్తూ ఉంటే ముక్కలు ఉడకకుండా వేగకుండా మాడిపోయి అలా అవుతూ ఉంటాయి అన్నమాట. అట్లా చేయకూడదు. ఎప్పుడు నిదానంగా పని పక్కనే ఉండి అక్కడే వంటగదిలోనే ఉండి అన్నీ చూసుకుంటా చేసేసుకుంటే అన్నము కూర రెండు ఒకేసారి వండేసుకోవచ్చు. కట్ చేసి అయిపోయిన తర్వాత అవి తీసుకెళ్ళి ఆ గిన్నెలో నూనెలో వేసేద్దామని తీసుకెళ్ళి వేసానన్నమాట. అయితే నేను స్టవ్ వెలిగించినా కానీ అది వెలగలేదు అనేది అర్థమైంది. అప్పుడు మళ్ళీ ఒకసారి వెలిగించి మిగిలిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసాను, కరివేపాకు అవి బాగా వేగేంత వరకు ఉంచాలి. దానిలో వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసామంటే ఎర్రగా వేగుతాయి అన్నమాట. ఒక్కోసారి పసుపు కూడా వేస్తాము. అంటే కూరను బట్టి చేసుకునే ఇదిని బట్టి పసుపు వేసామంటే అవి ఉడుకుతాయి. అందుకని నేను పసుపు వేయకుండా ఇప్పుడు సాల్ట్ ఒక్కటే వేసాను. గోల్డెన్ కలర్లోకి రంగుగా మారి వేగడానికి. అవి అలానే ఉంచి వేగుతూ ఉంటే మిగతావి కూరగాయలని కట్ చేసుకుందాం అనేసి మళ్ళీ ఈ ప్లేట్ దగ్గరకు వచ్చానన్నమాట. టమాటాలని కట్ చేసేటప్పుడు నేను దానిలో ఉండే తొడిమ దగ్గర ఉండే తెల్లది మొత్తం తీసేస్తాను. అది ఆరోగ్యానికి మంచిది కాదని ఎవరో చెప్పడం విన్నానన్నమాట. అందుకని మధ్యలో కొంచెం అవి వేగుతూ ఉంటే సిమ్లోనే పెట్టాను కాబట్టి టైం ఉంటుంది కదా, ఏదన్నా చిన్న చిన్న పనులు కూడా అటు ఇటు చూసుకొని చేసుకుంటూ ఉండొచ్చు. టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అప్పుడు తొందరగా మగ్గిపోతాయి. బెండకాయ పులుసు కాబట్టి నేను బెండకాయలను అయితే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఉదయాన్నే వంట చేసుకొని బయటికి వెళ్ళి జాబులకి అట్లా వెళ్ళే వాళ్ళు ఉంటే ఒక అరగంటలో వరకు వంటగదిలోనే కేటాయించి బియ్యం కడిగి పెట్టుకొని వెంటనే కూరగాయలు కట్ చేసుకొని కూరకు కూడా రెడీ చేసుకుంటే అక్కడ ఉండగానే పనులు చేసేసుకోవచ్చు. ఇట్లా కట్ చేసినప్పుడు వచ్చిన తొడిమలు కాడలు అలాంటివి తీసినవి కూడా నేను వెంటనే అక్కడ నుంచి క్లియర్ చేస్తూ ఉంటానన్నమాట. మధ్యలో అవి మగ్గేటప్పుడు మనం ఖాళీగా ఉండకుండా ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటుంది.
ఉల్లిపాయ ముక్కలు ఎంతవరకు వేగినాయో ఒకసారి కదిలించి చూద్దామండి. అన్నీ కలిసి వేగాలంటే అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉండాలి. ఏ కూర చేసినా కానీ దాని మీద ఇష్టంగా నెమ్మదిగా అంటే సిమ్లో పెట్టి వండుకుంటే బాగుంటుంది. బెండకాయలను కూడా కట్ చేసేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి అంటే ఇవి తీసుకెళ్ళి దానిలో వేసేసి ఇంకా కొంచెం సరిపోయినంత సాల్ట్, పసుపు అవి యాడ్ చేసి మగ్గబెట్టుకోవచ్చు. పులుసు కాబట్టి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను అన్నమాట. ఈ ఎండాకాలం వేపుళ్ళు, ఇగుర్లు అలాంటివి అన్నం తిన్నట్టు అట్లా అనిపించదు. పులుసులు అయితే అప్పుడప్పుడు తప్పకుండా తినాలండి. మనకు ఆరోగ్యానికి కూడా అది మంచిది. పెద్దవాళ్ళు పైత్యం చేయదు, పులుపు తినాలి అని అంటూ ఉంటారు కదా. సమ్మర్లో ఎక్కువగా చారు కూరలు, పప్పుచారు ఇట్లాంటివి ఏదైనా కానీ కొంచెం చారుతో వండుకుంటే తినడానికి కూడా బాగుంటుంది. నేను పోయినసారి వీడియోలో ఒక సామెత గురించి అడిగాను. దాని గురించి ఎవరు ఏమి చెప్పలేకపోయారు. దానికి ఆన్సర్ ఏంటంటే మేఘం అన్నమాట. ఎండాకాలంలో మేఘాలు కూడా ఉంటాయి కదా. అవి కదులుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది అని కూడా ఉంది. ఒకసారి మళ్ళీ వీడియోని చెక్ చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కాబట్టి టమాటాలని, బెండకాయ ముక్కల్ని యాడ్ చేసేసి రెండు బెండకాయలు కట్ చేయకుండా మిగిలిపోయినాయి అన్నమాట. వాటిని కూడా కట్ చేసి తీసుకొచ్చి కలిపేశాను. అవి కొంచెం దానికి సరిపోయినంత సాల్ట్ వేసి, పసుపు వేసి బాగా కలిపేసి మూత పెడితే సన్నని సెగ మీద టమాటాలో ఉండే రసము వాటన్నిటితోనే ముక్క అనేది మెత్తబడిపోవాలన్నమాట. ఇప్పుడే పులుసు వేసామనుకోండి ఆ ముక్కలు ఉడకవు, టమాటా కూడా ఉడకదు. అందుకని పులుసు ఇప్పుడు వేయకూడదు. అవి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకొని
మనం మిగతా ఇంకా ఏమన్నా పనులున్నా గిన్నెలు మిగిలిపోయినాయి అవి వేస్ట్ ఏదైనా తీసేయాలన్నా అట్లాంటి పనులన్నీ వంటగదిలోనే ఉంటాం కాబట్టి అక్కడే చేసుకుంటూ ఉండొచ్చు. సర్దుకోవడం అట్లా పని కూడా క్లియర్ అవుతూ ఉంటుంది. ఉప్పు పసుపు వేసాను కదా, మళ్ళీ ఒకసారి గంట పెట్టి కదిలించేసి బాగా మూత పెట్టేద్దాం. ప్రతిరోజు ఒక అరగంట అలా కేటాయించామంటే వంటగదిలో మనము ఎన్నో రకాలు వండుకోం కదండి. ప్రతిరోజు ఒక కూర, ఒక అన్నము అట్లా ఇంకా ఏమైనా ఇంకొకటి రెడీ చేసుకోవడానికి టైం అయితే సెట్ చేసుకోవచ్చు. నేను ఇదే లాంగ్ వీడియోగా ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా తెలియదు కదా. కొంచెం లాంగ్ అయినా కానీ లెంతీ అయినా కానీ ఏమనుకోకండి. పక్కనే అన్నం కూడా ఉడుకుతుందన్నమాట. పెద్దవాళ్ళైతే ఈ పులుసులు అవి తినడానికి ఇష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు పిల్లలు ఈ పులుసులు అవి అంటే అస్సలు తినట్లేదు. అలవాట్లన్నీ చేంజ్ అయిపోతున్నాయి. అన్నీ ఫ్రైలు, నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువైపోతున్నాయి. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎక్కువ ఆయిల్ ఫుడ్ కూడా తీసుకోకూడదు కదా. సమ్మర్లో అయితే తీసుకోకపోవడమే మంచిది. ఒక 10-15 నిమిషాల పాటు దాన్ని అలా మగ్గుతూ ఉంటే దానిలో నుంచి వాటర్ వచ్చి బెండకాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అలా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే పులుసు వేయాలి. ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ ఒకసారి అలా కదిలించాను. అన్నం అయిపోయింది కదండి. సిమ్లో ఉన్న దాన్ని స్టవ్ ఆపేసాను.
మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మగ్గనిచ్చామనుకోండి ఇంకా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడిప్పుడే కొంచెం ఉడకటం మొదలైందనమాట. చింతపండు నానబెట్టానని చెప్పాను కదా, దానికి ఇంకా ఉడికేస్తుంది కాబట్టి ఇంకా పులుసు రెడీ చేసుకుందాం అనేసి చింతపండు పులుసు పిసికి మరి దానిలో కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది అనేసి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టాను సన్న ముక్కలుగా తరిగి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు వచ్చే డస్ట్ అది ఏదైనా వేస్ట్ అనేది వెంటనే అక్కడి నుంచి తీసేసి ఎక్కడ వేయాలో అక్కడ వేసేస్తే మనకి డబుల్ పని తప్పిద్ది. ఆ గిన్నెలు పక్కనే వేసామనుకోండి వంట అయిన తర్వాత మళ్ళీ మనమే క్లీన్ చేసుకోవాలి కదా. అలా కాకుండా వెంటనే అక్కడ ఒక వేస్టేజ్ అంతా వేయడానికి ఒక కవర్ పెట్టాను అనమాట. ఆ కవర్లో తీసుకెళ్ళి వేసేస్తున్నాను. మనం వంటగదిలో నుండి వచ్చేటప్పుడు ఆ కవర్ వరకు తీసేస్తే మొత్తం క్లీన్గానే ఉంటుంది. చింతపండు పులుపు ఎవరో ఎలా తింటారో దాన్ని తినగలిగేంతని బట్టి వేసుకోవచ్చు. ఇప్పటి రోజుల్లో పులుపు ఎవరు ఎక్కువ తినట్లేదు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకసారైనా పులుపు కొంచెం బాగా తింటేనే మంచిది. అలా అని నేను కొంచెం అయితే ఎక్కువనే వేశాను. నాకు బెండకాయ పులుసు అంటే ఇష్టం అనమాట. చాలా రోజులైంది వండి. ఎందుకంటే ఇంట్లో ఎవరు తినరు కాబట్టి ఇంకా వండటం కూడా మానేసాము. సిమ్లోనే పెట్టాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుందన్నమాట. అదే కొంచెం హైలో పెడితే ఆ టమాటాలు తొందరగా మగ్గి ఆ వాటర్ అనేది తొందరగా వచ్చేది. కాకపోతే బెండకాయలో ఉండే అది అనేది ఉడకదేమో, గింజలు అవి అన్నీ మెత్తగా ఉడకాలి కాబట్టి నేను సిమ్లోనే పెట్టి వండుదాం అనేసి కొంచెం టైం తీసుకున్నా నిదానంగా అయినా సరే సిమ్లో పెట్టే చేస్తాను. ఇష్టంగా తినాలనుకున్నప్పుడు కొంచెం టైం పట్టినా కానీ చేసుకోవాలి. పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా చారు కూరలు అవి పెడతా ఉంటేనే మంచిదండి. అలవాటు కూడా ఉంటుంది. పెద్దవాళ్ళమే సరిగ్గా తినడం లేదు కదా, ఇంకా వాళ్ళకు కూడా తినడం అలవాటు అనేది తగ్గిపోతుంది ఇప్పుడు పరిస్థితులను బట్టి.
ఉడికిపోయినాయి. ఇంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి దానిలోనే పులుసు పోసి, ముందే ఎందుకు వేసానంటే కొత్తిమీరని కొంచెం కాడలుగానే కట్ చేశాను అన్నమాట. ఆ కాడలతో సహా ఉడికేస్తే పులుసులో బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఒకటి మంచి స్మెల్ తోటి టేస్ట్గా ఉంటుంది. అందుకే ముందే వేసేసాను. వట్టి ఆకుల వరకే కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఆకు అనేది తొందరగా మగ్గిపోద్ది. కాబట్టి అప్పుడు కూర దించే ముందు అట్లా వేసుకుంటే అది అలా బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువే వేసాను, కూరకు సరిపోయిన కంటే. పులుసు కూడా పోసేసాను. ఆ పులుసు ఎంత పుల్లగా ఉందనేసి, ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసాం కదా, దానికి ఈ పులుపు సరిపోయి ఎంత పుల్లగా ఉంది, దానికి ఎంత కారం వేసుకోవాలనేది ముందు ఒకసారి చెక్ చేసుకుంటాను అన్నమాట. పులుపుకు తగ్గ కారం వేయకపోతే మనం ఏదో వేసేసామని వదిలేసామనుకోండి, అది సరిపోతే బాగోదు. పచ్చిమిరపకాయలు కూడా 2-3 వేసాం కాబట్టి మనం వాడే కారం మంటను బట్టి, ఉన్న పులుపును బట్టి కొంచెం చెక్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. అలా మొత్తం ఒకసారి తిప్పేసి పులుపు చెక్ చేసుకొని, ఇంకా దానికి నేనైతే 2 స్పూన్ల వరకు కారం వేసాను. ఇంకా మళ్ళీ అసలు చూడలేదన్నమాట. బాగా కరెక్ట్గా సరిపోయింది. పులుసు కూడా ఎంత కావాలో చూసుకొని, అవసరమైతే ఇంకొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకొని, ఉడికేసరికి కొంచెం ఇంకిపోయి మళ్ళీ పులుపు చిక్కబడిపోయింది కదా, అందుకని ఇంకొంచెం వాటరు యాడ్ చేసుకోవాలి అదనంగానే. వాటర్ యాడ్ చేసి ఇంకా మూత పెట్టేసి మళ్ళీ ఒక 3-4 మినిట్స్ బాగా ఉడకనిస్తే పులుసు అంతా ఉడికిపోయి పచ్చి వాసన అదేది లేకుండా ఆ కారంతో కలిసి బాగుంటుందన్నమాట. అదిగోండి అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో, అస్సలు మామూలుగా లేదు చూస్తుంటేనే. ఇంకా స్టవ్ ఆపేసాను. వెయిట్ చేయలేక దాని టేస్ట్ ఎలా ఉందో చూపిద్దాం అనేసి ప్లేట్లో అన్నం పెట్టి కూర వేసి తీసుకెళ్ళి పెడదామని ట్రై చేశాను అన్నమాట. యాజ్ యూజువల్ ఎవరు తినలేదనుకోండి. తర్వాత నిదానంగా తిన్నారు, కానీ నేను పెట్టినప్పుడైతే వెంటనే ఆ వేడి మీద తినలేదు. నేను కూడా ఇష్టంగా చేసుకొని ఉన్నాను కాబట్టి ఇంకా దాన్ని అలా వదిలేయడం ఎందుకనేసి నేనే తినేసాను. చాలా సూపర్గా ఉంది, పుల్లగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో పులుసులు వండుకోవడమే చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది. ఉంటానండి.
వీడియో నచ్చితే